ఇది సావిత్రి వైభవం. అడిగిన వారికి కోరుకున్న చోట ఇల్లు, చదువుకుంటానన్న వారికి చదువు, గుప్తదానాలు, తెలిసిన ప్రతి ఇంటి పెళ్లికి తన ఆత్మీయమైన వాళ్ళకు ఒక వెండి బిందె, తాళిబొట్టు, పొట్టు చీర, పసుపు కుంకాలు, 3 పువ్వులు 6 కాయలుగా వెలుగుతుంది సావిత్రి గారి జీవితం. జమినీకి సినిమాలు తగ్గాయి. సావిత్రికి జమినీతో గడిపే సమయం కుదిరేది కాదు. జమినీకి ముందు అలవాటైంది. నిజానికి తాగుబోతులను అసహించుకునేది సావిత్రి. దేవదాస్ చిత్రం ప్రభావం తన మీద చాలా ఉంది. తాగుడు మనిషి జీవితాన్ని ఏ స్థాయికి దిగజారుతుందో, ఎంత పతనం చేస్తుందో ఆమెకు తెలుసు. తెలిసి తాగుడుకు అలవాటయ్యింది. మొదట్లో జమిని సావిత్రి కోసం ఎదురు చూసేవాడు. తర్వాత జమిని ఇంటికి రావడం మానేసి పుష్పలత ఇంట్లో గడిపేవాడు. పుష్పలతకు పట్టు చిక్కింది. జమిని కావాలంటే ముందు పుష్పలత కోరికలు తెచ్చాలి, ఆ తర్వాత జమిని అందుబాటులోకి వచ్చేవారు. వేలు లక్షలు ఆ రోజుల్లో ఖరీదైన కానుకలను అందించేది. అయితే ఇదే అదనుగా తీసుకున్న జమిని తనకు సినిమాలు లేవని, చేసిన అప్పులు వడ్డీలతో లక్షలు పెరిగాయని, అప్పులు వాళ్ళు ప్రాణం తీస్తున్నారని భారం పెంచాడు. కొంతవరకు పెదనాన్న చౌదరి కూడా డబ్బు గురించి ఒత్తిడి చేయడంతో ఆస్తులను తెగనమ్మాల్సి వచ్చింది. ఈ విషయం సావిత్రికి తెలిసింది. జమిని నిలదీసింది. నాకేం తెలియదు, ఇదంతా మీ పెదనాన్న ప్రోత్సాహమే అంటూ సమస్య మొత్తం చౌదరి గారి మీదకి నెట్టేశాడు జమిని. ఈ విషయంలో సావిత్రికి చౌదరి గారికి పెద్ద గొడవ అయింది. తల్లితో సహా అందరిని ఇంట్లోంచి పొమ్మంది. జమిని ఆడింది ఆట, పాడింది పాట అయిపోయింది. ప్రశాంతమైన జీవితం గడుపుదామని కోరుకున్న సావిత్రి జీవితం అశాంతిమయమైంది. కళ్ళ ముందరే ఒక పక్క స్వర్గం, మరొక మనశ్శాంతి లేకుండా నరకం. ఈ మధ్య మానసికంగా నలిగిపోయి మందుకు బానిసయ్యింది.